మా ఫ్రెండ్ స్వామి కన్యాస్వామిగా ఉన్నప్పుడు శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోలేదంట. స్వామి శరణం స్వామి. ఇది మా ఫ్రెండ్ స్వామి కన్యాస్వామిగా ఉన్నప్పుడు తనకు జరిగిన ఎక్స్పీరియన్స్. నాకు చెప్తుంటే మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా. మా ఫ్రెండ్ స్వామి కన్యాస్వామిగా ఉన్నప్పుడు శబరిమలకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోలేదంట. మా ఫ్రెండ్ స్వామి లైన్ లో నించొని అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే టైంకే పోలీస్ స్వామి తల పట్టుకొని తోసేశాడంట. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోలేదని చెప్పి ఒక్కటే బాధపడి చాలా ఏడ్చాడంట. ఏం తప్పు చేశాను స్వామి, నేను 41 రోజులు కరెక్ట్ గా దీక్ష చేయలేదా, ఏం చేయలేదని చెప్పి చాలా బాధపడి చాలా ఏడ్చాడంట. గురుస్వామిని చాలా బతిమాలాడంట. స్వామి నేను మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుంటా, వెళ్తా ప్లీజ్ అంటే, కన్యాస్వామి కదా గురుస్వామి వాళ్ళు అన్నారంట, వద్దు స్వామి చాలా రష్ అయితే ఉంది, నువ్వు ఆగమైపోతావు, వద్దు వద్దు అన్నారంట. మా స్వామి అలానే బాధపడుతూ పడుకున్నాడంట. జరిగిన ఇన్సిడెంట్ వింటే మీకైతే గూస్ బంప్స్ అవడం పక్కా. మా స్వామి పడుకున్నాడంట. పడుకున్నప్పుడు సాక్షాత్తు అయ్యప్ప స్వామి కళ్ళకొచ్చి, నువ్వు నన్ను దర్శనం చేసుకోలేదు కదా, ఇప్పుడు దర్శనం చేసుకో అని చెప్పి, చూడు చూడు అని చెప్పి అయ్యప్ప స్వామి కళ్ళలో అన్నాడంట. దీన్ని బట్టి మనకేమర్థమైతదంటే అయ్యప్ప స్వామి ఎప్పుడు తన భక్తులనైతే నిరాశపరచడు. ఈ మాట వెళ్ళి వాళ్ళ గురుస్వామి వాళ్ళకైతే చెప్పాడంట. గురుస్వామి వాళ్ళు ఇలా అన్నారంట, ఏ స్వామికి దక్కని అదృష్టం నీకు దక్కింది, చాలా అదృష్టవంతుడివి నువ్వు అని చెప్పి చెప్పారంట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా జరుగుంటే స్వామి కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. అందరూ ఒకసారి కలిసి చెప్పండి, స్వామియే శరణమయ్యప్ప. ఇంకొకటి స్వామి, చాలా మంది స్వాములకి శబరిమల వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ బుక్ కాక చాలా ఇబ్బంది పడతారు. అలాంటి స్వాములు ఏం టెన్షన్ తీసుకోకండి, మాది లాంగ్ రే కార్స్ కంపెనీ స్వామి, మేమైతే కార్స్ ని రెంట్ కి ఇస్తాం. మీకు సపోజ్ ఏ వెహికల్ దొరకకపోతే మా లాంగ్ రే కార్స్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి స్వామి, మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంది, కాల్ చేయండి స్వామి. స్వామియే శరణమయ్యప్ప.